Hello everyone, welcome to Group Setta YouTube channel. This is Riyaz. So, Andhra Pradesh Pollution Control Board nunchi manaki recent ga aithe oka post ki financial clearance anedi raavadam jarigindi. So, daniki sambandhinchi arhata enti and వయస్సు ఎలా ఉండాలి అండ్ ఆ పోస్ట్ కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా అయితే ఉంటుంది సో మొత్తం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫైనాన్షియల్ క్లియరెన్స్ దేనికి వచ్చిందో చూద్దాం. సో మనకి ఇది ఫైనాన్షియల్ క్లియరెన్స్. సో వాళ్ళు ఇందులో ఏం చెప్తున్నారంటే పర్మిషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ 40 పోస్ట్. ఓకే, 40 పోస్ట్ కి ఫిల్ చేసేదానికి ఇన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ లో 18 వచ్చేసి అనలిస్ట్ గ్రేడ్ 2. సో 19 ఆఫ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎమ్మార్క్డ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా త్రూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి సో రావడం ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. బట్ ఇందులో మాత్రం అకార్డింగ్లీ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, ఓకే, ఆఫ్టర్ careful examination of matter, government hereby accord permission to fill up the 18 post of analyst grade 2. ఓకే, సో ఈ 18 పోస్టులకి మాత్రమే ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది రావడం జరిగింది. ఓకే, సో 18 పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా త్రూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ Pollution Control Board APPCB and meeting the expenditure from the internal resources of Andhra Pradesh Pollution Control Board. So ఈ అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ కి అయితే ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావడం జరిగింది. సో వన్స్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కనుక వస్తే మనకి నోటిఫికేషన్ అనేది త్వరగా ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ముందు ఈ జూనియర్ అనలిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ కి అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి అండ్ సిలబస్ ఎలా ఉండాలి, సో మొత్తం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో అసలు అనలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే సో ద క్యాండిడేట్, ఓకే, సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లో వచ్చేసి మస్ట్ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ. సో మనం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. దేంట్లో అంటే కెమిస్ట్రీలో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, బయాలజీలో కానీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో అయితే మనం బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో వీళ్ళు ఎవరైతే డిగ్రీ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో కనుక డిగ్రీ ఉంటే సో వాళ్ళు ఈ పోస్ట్ కి అయితే అర్హులు. సో ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో సో ఈ డిగ్రీ వాళ్ళ దగ్గర లేకుండా ఏదైనా ఈక్వలెంట్ దీనికి సంబంధించిన ఈక్వలెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రొసీజర్ కూడా చెప్పున్నారు. ఓకే, సో దీనికి సరిపడే ఈక్వల్ గా ఉండే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ గలక ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే నోట్ పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద అప్లికెంట్ possesses an equivalence of qualification other than the prescribed qualification the commission's notification. సో దీనికి బదులుగా దీనికి సరిపడే ఈక్వల్ క్వాలిఫికేషన్ కనుక ఉన్న వాళ్ళైతే అప్లికెంట్ షుడ్ ప్రొడ్యూస్ ఏ కాపీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ టు ద కమిషన్ ఇన్ అడ్వాన్స్ విత్ ఇన్ 10 days ఆఫ్ ది లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్, ఓకే, లాస్ట్ డేట్ అయ్యే కంటే ఒక 10 రోజుల ముందు సో ఆ కాపీ, ఆ ఎడ్యుకేషనల్ కాపీ ఏదైతే ఉందో సో అది మనం కమిషన్ కి అయితే 10 రోజుల ముందు అయితే పంపించాలి. సో ఇన్ కేస్ వాళ్ళు పంపించకుండా అప్లై చేస్తే వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో 10 days బిఫోర్ మనం మన కాపీని కమిషన్కి అయితే పంపించాలి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేసి చెక్ చేసి సో ఆ పోస్ట్కి ఈ సర్టిఫికేట్ ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకునే దానికి వాళ్ళు చెక్ చేస్తారు. సో ఓకే, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇది. సో నెక్స్ట్ ఏజ్ చూద్దాం. సో ఇందులో ఏజ్ వచ్చేసి మినిమం 18 years టు మ్యాక్సిమం 42 years. సో ఇది 2023లో వచ్చిన నోటిఫికేషను, బట్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సో మీకు రెఫరెన్స్ కోసం అయితే ప్రీవియస్ నోటిఫికేషన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఏ ఉంటాయి, కొత్త నోటిఫికేషన్ అయితే ఏం చేంజెస్ ఉండవు. బట్ మీకు అర్థమయ్యేదానికైతే నేను ప్రీవియస్ నోటిఫికేషన్ తీసుకున్నాను. ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది పక్కా. సో ఇందులో మాత్రం 18 to 42 years ఉండాలి. ఓకే, సో ఏజ్ అనేది ఎక్కువే, చాలా మంది అయితే అప్లై చేసుకోవచ్చు, చాలా మంచి ఆపర్చునిటీ. 18 to 42 years. సో 18 కంటే తక్కువ ఉండకూడదు, 42 years కంటే ఎక్కువ ఉండదు ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఓకే, సో అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పున్నారు. సో SC, ST, BC అండ్ EWS కి 5 years. ఓకే, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీకి 10 years అండ్ డిఫరెంట్ ఏజ్ రిలాక్స్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కి, NCC క్యాండిడేట్ కి చాలా అయితే ఉన్నాయి. సో వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఇది. సో సిలబస్ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే
ఇక్కడ చూద్దాం. సో స్కీమ్ మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, డిగ్రీ స్టాండర్డ్ ఎగ్జామ్ అంటే డిగ్రీ లెవెల్లో అయితే క్వశ్చన్స్ వస్తాయి. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే అడగతారు. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ 150 minutes, మాక్సిమం మార్క్స్ 150. సో ఈచ్ క్వశ్చన్ కి 1 mark. ఓకే, సో కన్సర్న్ సబ్జెక్ట్ లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్ సో ఎవరికైనా బ్యాచిలర్స్ డిగ్రీ బయాలజీలో కానీ కెమిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఆ బయాలజీ కెమిస్ట్రీకి సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఇందులో నుంచి పేపర్ 2 నుంచి టెస్ట్ చేస్తారు. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 300, 2 marks అయితే పర్ క్వశ్చన్ కి. ఓకే, సో నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఇక్కడ, 1/3 ఆఫ్ ద మార్క్స్. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు కట్ చేస్తారు. సో అలాగే క్వాలిఫికేషన్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంతంటే ఓసీకి, స్పోర్ట్స్ పర్సన్ కి, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఈడబ్ల్యూఎస్ కి 40%, అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 35%, ఎస్సీ ఎస్టీ అండ్ పీబీడీస్ కి 30%. ఓకే, సో సిలబస్, అసలు సిలబస్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఏంటో అంతా చూద్దాం. పేపర్ 1 లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో సో మేజర్ కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ అడుగుతారు. అలాగే ఫర్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ అండ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ నేషనల్ కరెంట్ అఫైర్స్, స్టేట్ కరెంట్ అఫైర్స్ అన్ని అయితే అడుగుతారు. అలాగే సో జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఆఫ్ డే టు డే లైఫ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిఫరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మెయిన్ గా జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మీద మెయిన్ గా ఫోకస్ చేసి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేది అందులో నుంచి క్వశ్చన్స్ అడగడం మనకి జరుగుద్ది. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద అయితే క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ ఎకనామీ అండ్ ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, అలాగే డేటా అనాలిసిస్ మీద నుంచి అయితే సో దీనికి కొంచెం వాళ్ళు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా అన్ని అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ పేపర్ 2 చూద్దాం. పేపర్ 2లో ఇన్ కేసు కన్సర్న్ సబ్జెక్ట్ కనుక కెమిస్ట్రీ వాళ్ళు ఉంటే సో వాళ్ళకి సిలబస్ ఏంటంటే కెమిస్ట్రీ ఆఫ్ నాన్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ టెర్పినాయిడ్స్ అండ్ అమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్, సాల్వెంట్ ఫ్రీ రియాక్షన్స్, స్పెక్ట్రోస్కోపీ, సో క్రోమాటోగ్రఫీ. ఓకే, సో ఫోటోకెమిస్ట్రీ, హెట్రోసైక్లిక్ కాంపోనెంట్స్. ఓకే, అలాగే బయోకెమిస్ట్రీలో డిగ్రీ ఉన్న వాళ్ళకి సిలబస్ ఏంటంటే ఎంజైమ్ ఇన్హిబిషన్, కో ఎంజైమ్స్, మోనోమెరిక్ ఎంజైమ్స్, ఇమ్యూనాలజీ, కంపోజిషన్ ఆఫ్ బ్లడ్ అండ్ లింఫ్ అండ్ ఆటో ఇమ్యూనిటీ, ఇమ్యూనోగ్లోబులిన్స్ అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఎండోక్రైనాలజీ, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ, సో క్లినికల్ బయోకెమిస్ట్రీ. అలాగే బయాలజీలో ఉన్న వాళ్ళకి, బయాలజీలో డిగ్రీ ఉన్న వాళ్ళకి రెస్పెక్టెడ్ సబ్జెక్ట్స్ ఏంటంటే బ్యాక్టీరియా గురించి, వైరసెస్ గురించి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ గురించి, న్యూక్లియస్ గురించి, యూకారియోటిక్ జెనెటిక్స్ గురించి, మైక్రోబియల్ జెనెటిక్స్ గురించి, మ్యూటేషన్స్ గురించి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవల్యూషన్ గురించి, స్ట్రక్చర్ అండ్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ గురించి, జెనీ ఎక్స్ప్రెషన్ గురించి, అండ్ ప్రోటీన్ సింథసిస్ అండ్ ప్రాసెసింగ్ గురించి మీద అయితే వాళ్ళ బయాలజీ వాళ్ళకి సంబంధించిన సిలబస్ అయితే ఇది. సో అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో వాళ్ళకి సంబంధించిన సిలబస్ వచ్చేసి ఎకోసిస్టమ్, సాయిల్ న్యూట్రియంట్స్, టాక్సికాలజికల్ కెమిస్ట్రీ అండ్ వాటర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ టాక్సికాలజీ అండ్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, అండ్ ఈఐఏ మెథడాలజీస్, ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అండ్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజెస్. సో వీళ్ళకి సంబంధించి సిలబస్ అయితే ఇది. అండ్ సో మనకి ఎగ్జామ్ ఒకటే కాదు, సో మనం ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయినా కూడా మనకి సిపిటి టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది సో ఏ ఎగ్జామ్కైనా ఏపీఎస్సికి రిలేటెడ్ ఎగ్జామ్ అయినా సిపిటి అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ సిపిటి కూడా క్వాలిఫై అవ్వాలి. సో ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో ఎంత టాప్ మార్క్స్ మీరు గెయిన్ చేసినా కూడా సో ఈ సిపిటి ఎగ్జామ్లో మీరు కనుక డిస్క్వాలిఫై అయితే సో ఖచ్చితంగా జాబ్ అనేది రాదు. సో ఎగ్జామ్తో పాటుగా సో ఇందులో కూడా మనం క్వాలిఫై అయితే అవ్వాలి. ఓకే, సో ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, చూద్దాం. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్స్. సో 1 hour ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది ప్రాక్టికల్ టైపు. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. సో ఎస్సీ ఎస్టీ పీబీడీ వాళ్ళకి 30 marks క్వాలిఫైయింగ్ మార్క్స్, బీసీకి 35 marks, ఓసీకి
40. సో పార్ట్ ఏ, సో పార్ట్ ఏలో ఏంటంటే 2 parts కి డివైడ్ చేశారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. సో పార్ట్ ఏలో ఏం ఆడతారంటే ఆబ్జెక్టివ్ టైప్ ఇది పార్ట్ ఏ అనేది. సో ఇందులో నుంచి ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్, డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనక్స్ ఆర్ మ్యాక్ ఓఎస్ ఓన్లీ బేసిక్స్ కాన్సెప్ట్ నుంచి అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్, సో డెప్త్గా అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఎలక్ట్రానిక్ మెయిల్స్, జీమెయిల్ గురించి, అండ్ బీసీసీ అంటే ఏంది, సిసి అంటే ఏంది, కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ మీద నుంచి అయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అలాగే ఎలక్ట్రానిక్ మెయిల్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాగే పార్ట్ బి. సో పార్ట్ బి ఏంటంటే సో ఆఫీస్ సూట్, ఎంఎస్ ఆఫీస్, సో గెటింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఓకే, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్ ఆడిట్, ఈక్వివలెంట్ ఇన్ లైబ్రరీ ఆఫీస్. సో వీటి మీద నుంచి అయితే వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఈ రిలేటెడ్ టాపిక్స్ మీద నుంచి. సో నెక్స్ట్ అండ్ టైటిల్ స్ప్రెడ్ షీట్, ఎంఎస్ ఎక్సెల్ షీట్స్ నుంచి చేస్తారు. అలాగే ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్స్ నుంచి వాళ్ళైతే చెక్ చేస్తారు. సో అసైన్మెంట్ ప్యాటర్న్ ఏంటంటే చూద్దాం. పార్ట్ ఏలో టెస్ట్ మే బి డిజైన్డ్ టు యాక్సెస్ ద క్యాండిడేట్స్ బై మీన్స్ ఆఫ్ ఎంసీక్యూస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పార్ట్ ఏ అనేది టెస్ట్ మే బి డిజైన్డ్ టు యాక్సెస్ ద క్యాండిడేట్స్ బై మీన్స్ ఆఫ్ ఎంసీక్యూస్. సో పార్ట్ ఏ మనం ఇంతకు ముందు చూసాం కదా. సో ఈ పార్ట్ ఏలో వాళ్ళు ఏంటంటే ఎంసీక్యూస్ అయితే ఇస్తారు. సో క్వశ్చన్ విత్ 4 ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో మనం క్వశ్చన్స్ అనేవి క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. సో 20% ఆఫ్ ద టోటల్ మార్క్స్. దీనికి టోటల్ మార్క్స్ ఏంటంటే సో టోటల్ మార్క్స్ వచ్చేసి డ్యూరేషన్ మ్యాక్సిమం మార్క్స్ 100. ఓకే, సో 20% అంటే సో మినిమం 20 అయితే రావాలి. ఓకే, సో 20% ఆఫ్ టోటల్ మార్క్స్ కి అయితే ఇది పార్ట్ ఏ కండక్ట్ చేస్తారు. ఓకే, సో పార్ట్ బి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దే నీడ్ టు. సో పార్ట్ బి చూద్దాం. పార్ట్ బిలో వెయిటేజ్ మార్క్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ప్రిపేర్ ఏ మోడల్. సో పార్ట్ బిలో చేయాల్సిన వర్క్ ఏంటి, ప్రాక్టికల్ వర్క్ ఏంటి అంటే సో ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. సో పార్ట్ ఏలో వచ్చేసి 20% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే 20% ఆఫ్ టోటల్ మార్క్స్ అంటే 100లో 20% అంటే 20 మార్క్స్ అనేవి పార్ట్ ఏకి వాళ్ళు మ్యాక్సిమం మార్క్స్ చేస్తారు. పార్ట్ బికి మిగతా మార్క్స్ వచ్చేసి పార్ట్ బికి అలౌట్ చేశారు. పార్ట్ బి ఏందో చూద్దాం అసలు ఏందో ప్రాసెస్. సో ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ఏ ఫార్మేటెడ్ మేనర్. సో ఒక మోడల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని మనం సేమ్ గా ఒక ఫార్మేటెడ్ మేనర్ లో అయితే మనం టైప్ చేయాలి. దిస్ షుడ్ కవర్స్ ఎవాల్యుయేటింగ్ ద టైప్ స్పీడ్. వాళ్ళు ఇందులోని వాళ్ళు మన టైపింగ్ స్పీడ్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. ఆర్గనైజింగ్ ద డాక్యుమెంట్ అండ్ కవరింగ్ సెవరల్ అదర్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ ఇన్సర్టింగ్ టేబుల్స్ చేయాలి, ఇన్సర్టింగ్ ఇమేజెస్ చేయాలి, వర్డ్ ఆర్ట్, మెయిల్ మెర్జ్. సో ఇవన్నీ అయితే చేయాలి. సో సెకండ్ ఏంటంటే ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్. సో టైపింగ్ స్పీడ్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. సో దానికి 25% ఆఫ్ ది టోటల్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 25% ఆఫ్ మార్క్స్ లో టోటల్ మార్క్స్ లో అయితే ఈ టైపింగ్ స్పీడ్ కి వెయిటేజ్ ఇచ్చారు. సో దిస్ మే బి మేడ్ మ్యాండేటరీ ఫర్ క్వాలిఫైయింగ్ బేస్డ్ ఆన్ ది నార్మ్స్ ఎగ్జిస్టింగ్. సో టైపింగ్ స్పీడ్ అనేది మ్యాండేటరీ. ఓకే, క్వాలిఫైయింగ్ నేచర్కి అయితే మ్యాండేటరీగా కావాల్సిందే. అండ్ ఆర్గనైజింగ్ అండ్ ఇన్సెక్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ 15% ఆఫ్ ది టోటల్ మార్క్స్. సో ఈ టాపిక్ కి 15% ఆఫ్ ది టోటల్ మార్క్స్, టోటల్ మార్క్స్ లో 15% ఈ మూడో టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క పార్ట్ కి వైజ్ గా వాళ్ళు టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆ మార్క్స్ లో అయితే మీరు ఖచ్చితంగా ఎవరీ వన్ అయితే క్వాలిఫై అవ్వాలి. సో ప్రిపేర్ అన్ ఎక్సెల్ షీట్ టు ఫిల్ విత్ డేటా అండ్ ఫార్మాట్ ద షీట్, మెర్జింగ్ అండ్ స్ప్లిట్టింగ్ సెల్స్. సో ఇవైతే ఎక్సెల్ షీట్లు చేయాలి. అండ్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేషన్ ఇన్ ద సెల్స్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్, ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ డేటా. సో ఈ ఫోర్త్ టాస్క్ అయితే 20% ఆఫ్ ది టోటల్ మార్క్స్ లో 20% మార్క్స్ అయితే అలాట్ చేయడం జరిగింది. సో అలాగే ప్రిపేర్డ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ యూజింగ్ ద స్టాండర్డ్ లేఅవుట్స్. ఉన్న లేఅవుట్స్ ని యూజ్ చేసుకొని మనం పీపీటీ ప్రెజెంటేషన్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఫిల్లింగ్ డిఫరెంట్ స్లైడ్స్ విత్ కంటెంట్, డిఫరెంట్ స్లైడ్స్ ని మనం కంటెంట్ అయితే ఫిల్ చేయాలి. అండ్ ఫార్మేటెడ్ టెక్స్ట్ వేవ్స్ లో ఇమేజెస్ ని అప్లోడ్ చేయడం, ఇమేజెస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం, టేబుల్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్. సో వీటికైతే 20% ఆఫ్ ది టోటల్ మార్క్స్ అయితే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో సపరేట్ పార్ట్ కి డిఫరెంట్ వెయిటేజెస్ అయితే ఉన్నాయి. సో మనం అన్ని క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా CPT2 అయితే క్వాలిఫై అవ్వాలి. CPT మనకి మామూలు మెయిన్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ MCQs నువ్వు క్వాలిఫై అయినా కూడా, పేపర్ 1 క్వాలిఫై అయినా కూడా, పేపర్ 2 మనం క్వాలిఫై అయినా కూడా సో ఖచ్చితంగా CPT అనేది క్వాలిఫై అవ్వాలి. సో వాళ్ళకే
జాబ్ అనేది రావడం జరుగుద్ది. ఓకేనా. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో వెంటనే మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిందంటే దానికి అర్థం ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది మనకు వస్తుంది. సో అనలిస్ట్ గ్రేడ్ 2 అనేది చాలా మంచి పోస్ట్. సో ఎవరైతే వదులుకోవద్దు, ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే స్టార్ట్ చేసేస్తున్నారో సో వాళ్ళు మీ ప్రిపరేషన్ అయితే తొందరగా చేయండి, ఇంకా చేయండి. సో వన్స్ ఎగ్జామ్ వచ్చిన టైంకి మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. రివిజన్ చేసుకునే విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ గెయిన్ చేయడానికి, ఎగ్జామ్ క్రాక్ చేయడానికి పెద్ద కష్టమేం కాదు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో మా గ్రూప్స్ అడ్డాలో ఆల్రెడీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయి. సో వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మా గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.